గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ రారాజు. సో గైస్, ఈరోజు అయితే 3 ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చెప్తాను. ఈ టాపిక్స్ చెప్పిన తర్వాత మార్కెట్లకి అయితే నెక్స్ట్ వీక్ మార్కెట్ ఎలాగ ఉండబోతుంది, మండేకి ఇంట్రాడే లెవెల్స్ ఎలాగ ఉన్నాయి, మండే ఇంట్రాడే ఎలాగా మన మార్కెట్లో యాక్టివిటీ ఉంటుందో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ఐఎస్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. లాస్ట్ ఫోర్ మంత్గా ఎఫ్ఐఎస్ అయితే కంటిన్యూస్గా సెల్లింగ్లోనే ఉన్నారు. సో ఈ మంత్ ఫస్ట్లో ఒక 2 to 3 డేస్ మాత్రం లో వాల్యూమ్తో, అంటే లో ఇన్వెస్ట్మెంట్స్తో మాత్రమే బయింగ్ చేసినారు. అంటే ఆప్షన్ సెల్లర్ కాకుండా బయింగ్ అయితే చేసినారు. సో మార్కెట్ హ్యూజ్గా రియాక్ట్ అయింది. అంటే మ్యాక్సిమం నిఫ్టీ 16,400 లెవెల్ నుంచి 18,300 లెవెల్ దాకా వెళ్ళింది. సో ఎఫ్ఐఎస్ హ్యూజ్ నెంబర్స్ కూడా మార్కెట్లో హ్యూజ్ నెంబర్ ఆఫ్ అమౌంట్ మార్కెట్లో అయితే ఇన్వెస్ట్ చేయలేదు, కానీ మార్కెట్ అయితే రేజ్ అయినాయి. సో దట్ ఈస్ ది ఫస్ట్ రీజన్, మార్కెట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ రీజన్, రేపు ఇంట్రాడేకి మాత్రం ఇండియా విక్స్ చూడండి 6.17% అయితే పాజిటివ్తో క్లోజ్ అయింది. సో అది దట్ ఈస్ ద నాట్ గుడ్ ఫర్ మార్కెట్స్. అంటే మార్కెట్స్కి అదైతే గుడ్ థింగ్ అయితే కాదు. ఎందుకంటే ఇండియా విక్స్ పెరగడం వల్ల మార్కెట్ అయితే క్రాష్ అవుతూ ఉంటాయి. అంటే క్రాష్ అయితే కానీ మార్కెట్ అయితే ఫాలో అవుతూ ఉంటుంది. సెకండ్ రీజన్. సో ఆప్షన్ సైడ్ డేటా చూసుకున్నా కూడా మీరు ఖచ్చితంగా చూసుకోండి. కాల్ సైడ్ బిల్డ్ చేస్తున్నారు. పుట్ సైడ్ మార్కెట్స్లో పుట్ సైడ్ స్ట్రైక్ ప్రైస్లో మాత్రం ఇన్ ద మనీలో మాత్రం ఎగ్జిట్ అవుతున్నారు. సో దట్ ఈస్ ద థర్డ్ థింగ్. సో ఫోర్త్ థింగ్ వచ్చి ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా ఫాలో అవుతుంది. దట్ ఈస్ ది ఫోర్త్ రీజన్ మన మార్కెట్ ఫాలో అయిన ఛాన్స్. ఫిఫ్త్ రీజన్ వచ్చి యుఎస్ మార్కెట్స్ కూడా డౌజోస్ చూసుకోండి, నాస్డాక్ చూసుకోండి, మార్కెట్ కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాయి. బికాస్ ఆఫ్ యుఎస్ 10 years బాండ్ హీల్ రేట్ అనేది ఇంట్రెస్ట్ రేట్స్ పెంచినారు కాబట్టి మార్కెట్ అయితే క్రాష్ అయింది. సో నిన్న కూడా హెవీ క్రాష్ అయ్యడానికి నెట్ఫ్లిక్స్ అనేది 20% క్రాష్ అయింది. ఈ 5 రీజన్స్ చూసుకోండి, మార్కెట్ అయితే రికవర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఒక స్ట్రాంగ్ రీజన్ వచ్చి నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో ఇండియన్ యూనియన్ బడ్జెట్ మీటింగ్ అయితే ఉంది. సో యూనియన్ బడ్జెట్ అయితే ప్రకటిస్తారు పార్లమెంట్లో. సో దానికి ముందు మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయంటే, ఏదన్నా సరే ఆల్ టైమ్ హైలో ఉంటే కరెక్షన్లోకే వస్తాయి. ఎందుకంటే మనం ఎప్పుడు కానీ బిగ్ ఇన్వెస్టర్స్ మార్కెట్లో పంప్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ని లోయర్ లెవెల్లో తీసుకుంటారు. అంటే హయ్యర్ లెవెల్ ఉన్న దాన్ని మార్కెట్లో అయితే పంప్ చేయరు. లోయర్ లెవెల్లోనే మార్కెట్ని బై చేసేదానికి ఇంట్రెస్ట్గా చూపిస్తారు. సో లోయర్ లెవెల్లో చేయాలంటే ఇప్పుడుకున్న ఆల్మోస్ట్ ఆ స్టాక్స్ అయితే అన్నీ కూడా హైయర్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి కరెక్షన్ కోసమే వస్తాయి. సో మార్కెట్ కరెక్షన్ అయిన తర్వాత ఒక కీలకమైన సపోర్ట్ లెవెల్ తీసుకొని అక్కడ బై చేస్తారు. ఎందుకంటే మనకు ఇప్పుడు ఇన్ఫోసిస్ 1800 ఉందనుకోండి, అది ఆల్ టైమ్ హై అనుకోండి, మనకు 1700, 1650 ఆ రేంజ్లోనే దొరికితేనే బై చేస్తారు. ఎందుకంటే ఎప్పుడు కానీ బిగ్ ఇన్వెస్టర్స్ కరెక్షన్లోనే బై చేసేదానికి ఇంట్రెస్ట్గా చూపిస్తారు. హయ్యర్ లెవెల్లో ఉంటే మాత్రం బై చేసేదానికి ఇంట్రెస్ట్గా చూపించారు. ఇన్ కేస్ హయ్యర్ లెవెల్లో ఉంటే మాత్రం సెల్లింగ్ చేసేదానికి చూస్తారు మేజర్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్. సో దట్ ఈస్ ది రీజన్ రేపు నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ క్రాష్ అవ్వడానికి. సో ఇది మార్కెట్ గ్లోబల్ మార్కెట్స్లో ఉన్న న్యూస్ ఆర్ ఫండమెంటల్. ఇప్పుడు టెక్నికల్గా వచ్చామనుకోండి, నిఫ్టీలో చూద్దాం. ఫస్ట్ నెక్స్ట్ వీక్లీ అనాలిసిస్ ఎలా ఉంటుందో చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీక్లీలో కూడా మనకు ఒక స్ట్రాంగ్ బీరిష్ క్యాండిల్ అయితే కనపడుతుంది. సో స్ట్రాంగ్ బీరిష్ క్యాండిల్ కనపడుతుంటే మార్కెట్ నెక్స్ట్ వీక్ కూడా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫాల్ అయితే ఎక్కడ దాకా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? ఫస్ట్ రీజన్, ఇప్పుడు వీక్లీలో స్ట్రాంగ్ బీరిష్ క్యాండిల్ ఉంది కదా, ఈ బీరిష్ క్యాండిల్ హయ్యర్లో నోట్ చేసుకోండి. అప్రాక్సిమేట్గా మనకు 700 పాయింట్స్ ఉంది. హైయర్లో ఎంత ఉందంటే 18,350, లో వచ్చి 17,485. అప్రాక్సిమేట్గా మనకు ఒక 500 పాయింట్స్, అదొక 350, 850 పాయింట్స్ అయితే మనకు కనపడుతున్నాయి. సో ఇప్పుడు కీలకమైన లెవెల్ ఏ లెవెల్? 17,600 లెవెల్. మార్కెట్ 17,600 లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. సో ఇది వీక్లీ అనాలిసిస్లో మనకు స్ట్రాంగ్గా రెడ్ క్యాండిల్ అయితే కనపడుతుంది. సో ఇప్పుడు డే లెవెల్కి వెళ్ళి మార్కెట్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, కీలకమైన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డే లెవెల్లో ఒకసారి చెక్ చేద్దాం. అట్ ద సేమ్ టైం లోయర్ లెవెల్లో కూడా వెళ్ళి చెక్ చేసుకుందాం. సో మార్కెట్ చూడండి, క్లియర్ కట్గా మనకు ప్రైస్ యాక్షన్ కనపడుతుంది. మార్కెట్ ఇక్కడి నుంచి ఫాల్ అయినా కూడా రైజ్ అయింది. ఈ లెవెల్కే రైజ్ అయింది. ఏ లెవెల్ అది? 17,600 or 610 లెవెల్కి రైజ్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి ఫాల్ వచ్చింది.
సో ఫాల్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే లెవెల్ రీటెస్ట్ చేసి అక్కడ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఇవ్వడం వల్ల అప్ సైడ్ క్లోజ్ అవ్వడం వల్ల మార్కెట్ పైకి వెళ్ళింది. సో మళ్ళీ ఆ లెవెల్ రీటెస్ట్ చేస్తుంది. రేపు అంటే మండేకి మార్కెట్ కానీ 17,600 బిలో ఓపెన్ చేసిందంటే మార్కెట్, సో మార్కెట్ కొద్దిగా గ్యాప్ డౌన్ అయింది అనుకుందాం. సో ఈ లెవెల్లో గ్యాప్ డౌన్ అయింది అనుకుందాం. ఖచ్చితంగా మార్కెట్ని ఆ లెవెల్ రీటెస్ట్ చేసి మళ్ళీ ఫాలో అవుతుంది. కంటిన్యూస్గా అయితే ఫాలో అయ్యేటప్పుడు అయితే ఆ మార్కెట్ని అయితే చేంజ్ చేయదండి. ఖచ్చితంగా రీట్రేస్మెంట్ వస్తుంది మార్కెట్లో. రీట్రేస్మెంట్లో సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకోండి. మంచి ప్రైజ్లో దొరికితే మనకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో మార్కెట్ హ్యూజ్గా గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకోండి, మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ ఇండికేషన్ ఏం చూపిస్తుంది, క్లోజింగ్ వచ్చి 17,438 లెవెల్లో క్లోజింగ్. మన నిఫ్టీ 17,617లో క్లోజ్ అయింది. సో అప్రాక్సిమేట్గా మనకు 170 పాయింట్స్ గ్యాప్ డౌన్ చూపిస్తుంది ప్రస్తుతానికి. సో ఇప్పుడు 130 పాయింట్స్ గ్యాప్ డౌన్ అంటే మనకి ఏ లెవెల్లో 17,450 ఆ లెవెల్లో చూపిస్తుంది. సో 17,450 లెవెల్ చూసినప్పుడు మనకు హ్యూజ్గా 170 పాయింట్స్ గ్యాప్ డౌన్ అవుతుంది. సో 170 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయితే ఖచ్చితంగా రీట్రేస్మెంట్ అయితే మార్కెట్లో రావాలి. సో కంటిన్యూస్గా ఫాలో అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. సో కంటిన్యూస్గా ఫాలో అవుతుందంటే ఖచ్చితంగా ఏదో లెవెల్ రీట్రేస్మెంట్ వస్తారు. సో మీరు ఫాలో అయిన లెవెల్లో తీసుకున్నప్పుడు రీట్రేస్మెంట్ వచ్చినప్పుడు మీరు ప్యానిక్ మోడ్లోకి వెళ్తారు. సో అదైతే నేను కరెక్ట్ థింగ్ అయితే నేను ట్రస్ట్ చేయడం లేదు. ఖచ్చితంగా మార్కెట్ 17,600 రీటెస్ట్ చేస్తుందా లేదు మార్కెట్ కంటిన్యూస్గా ఫాలో అవుతుంది అనేది రేపు చాలా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో మార్కెట్ని మీరు గ్యాప్ డౌన్ అయితే మాత్రం చేసేదానికైతే ట్రై చేయకండి. మార్కెట్ రీట్రేస్మెంట్లో వస్తేనే బై చేసుకోండి, అదే పుట్ ఆప్షన్స్ బై చేసుకోండి. అదర్వైజ్ నేనే నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నేనైతే రేపు మార్కెట్ హ్యూజ్ గ్యాప్ డౌన్ అయితే అయితే చేయదలుచుకోలేదు. మార్కెట్ని కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత అది 17,600 ఆ లెవెల్లో దొరికితే మాత్రం నేను ఖచ్చితంగా సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకుంటాను. ఎందుకంటే నా పాయింట్ ప్రకారం, నా అనాలిసిస్ ప్రకారం లాస్ట్ బడ్జెట్ సెషన్ బిఫోర్ వీక్ ఖచ్చితంగా మార్కెట్స్ అయితే క్రాష్ అవుతాయి. ఎందుకంటే హైలీ వాలటైల్గా మూవ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి నేను రీట్రేస్మెంట్లోనే ఎంట్రీ తీసుకునేదానికైతే డిసైడ్ అవుతాను. సో ఇప్పుడు ఇది మనకు ఒక స్ట్రాంగ్ డోజీ క్యాండిల్ కూడా డే వైజ్ అయితే స్ట్రాంగ్ డోజీ క్యాండిల్ కూడా వచ్చింది. సో ఈ డోజీ క్యాండిల్ కూడా స్ట్రాంగ్ క్యాండిల్. సో మార్కెట్లో ఎప్పుడుగా డోజీ వచ్చిందంటే స్ట్రాంగ్ క్యాండిల్. సో దీని యొక్క హై లో మార్క్ చేసుకొని ఇప్పుడు అప్రాక్సిమేట్గా హై అండ్ లో ఎంత ఉందండి, 17,700 to 17,480 అప్రాక్సిమేట్గా మనకు 200 పాయింట్స్ రేంజ్. సో మార్కెట్ కానీ 17,400 బిలో నుంచి ఒక 200 పాయింట్స్ 150 పాయింట్స్ అయిపోయింది అనుకోండి. ఈ డోజీ క్యాండిల్ బేస్డ్ డోజీ క్యాండిల్ ప్రైస్ యాక్షన్ తీసుకుంటే మనకు అప్రాక్సిమేట్గా 350 ఆర్ 300 లెవెల్ దాకా అయితే వస్తుంది. అంటే 300 లెవెల్ దాకా అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మార్కెట్ కానీ 17,300 లెవెల్లో ఓపెన్ అయింది అనుకోండి. సో మనకు బేస్డ్ ఆన్ డోజీ క్యాండిల్ ప్యాటర్న్ ప్రకారం అయితే ఆల్మోస్ట్ అలా డోజీ క్యాండిల్ టార్గెట్ అయితే కంప్లీట్ చేస్తుంది. టార్గెట్ కంప్లీట్ చేసినప్పుడు మార్కెట్ బౌన్స్ అవుతుంది. సో బౌన్స్ అయినప్పుడు మనం సెల్లింగ్ ఎంట్రీ తీసుకుంటే మంచి లెవెల్ చూసుకొని మనకు మంచి ఆపర్చునిటీ అయితే దొరుకుతుంది. అదర్వైజ్ మీరు ఖచ్చితంగా చేంజ్ చేయాలంటే మాత్రం లాసెస్ అయితే చూస్తారు, చేంజ్ చేయకండి. సో ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే తీసుకుందాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చి 17,400 లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉందండి. లేదు ఇది కానీ క్రాస్ చేస్తే, ఇది కానీ డౌన్ సైడ్ క్రాస్ చేస్తే 17,400 బిలో ఓపెన్ అయితే మార్కెట్ ఇది కూడా రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఇంకా రోయల్ టైం ఫ్రేమ్కి అయితే ఒకసారి చెక్ చేసుకుందాం. మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కూడా దొరకచ్చు. చూడండి ఇక్కడ కూడా ప్రైస్ యాక్షన్ ప్రకారం మార్కెట్ బౌన్స్ చేసి ఇదే రేంజ్లో, ఇది నో ట్రేడింగ్ జోన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 17,400 to 600 నో ట్రేడింగ్ జోన్. మార్కెట్ ఇదే రేంజ్లో కన్సల్టేషన్ డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ బ్రేక్ వస్తుంది కాబట్టి. సో లెవెల్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అయితే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ ఇన్ కేస్ మార్కెట్ కానీ 17,400 బిలో ఓపెన్ అయింది అనుకోండి, నెక్స్ట్ సపోర్ట్ 17,160 ఆర్ 200 ఆ రేంజ్ దాకా అయితే సపోర్ట్ ఉంది. సో ఈ 400 పాయింట్స్ అయితే రేపు ప్లాన్ చేసుకోండి. రేపు ఈ 400 పాయింట్స్లోనే మార్కెట్ని ప్లాన్ చేసుకుంది. ఇది ఇంట్రాడే లెవెల్స్. సో మనకు
వీక్లీ అనాలిసిస్ ఏం చెప్తుంది, మనకు 17,000 లెవెల్ దాకా అయితే వచ్చే అవకాశాలు మార్కెట్లో ఎక్కువ ఉన్నాయని బేస్డ్ ఆన్ క్యాండిల్ ప్రకారం అయితే చూపిస్తుంది. సో దట్ ఈస్ ది రీజన్ మనం రేపు నెక్స్ట్ వీక్ మార్కెట్ని 17,000 లెవెల్ దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంట్రాడే లెవెల్స్కి మాత్రం బేస్డ్ ఆన్ ఓపెనింగ్ బట్టి మీరు ట్రేడ్ చేసుకోండి. అది 17,600 టు 17,400 లెవెల్లో ఓపెన్ అయితే మార్కెట్ ఖచ్చితంగా మార్కెట్ రీట్రేస్మెంట్ అవుతుంది. ఒక సైకలాజికల్ నెంబర్ కూడా ఉంది, 17,500 లెవెల్ సైకలాజికల్ నెంబర్ కూడా ఉంది. ఆ లెవెల్ కూడా ఒకసారి నోట్ చేసుకోండి. ఆ లెవెల్లో కానీ మీరు ఆప్షన్ చైన్ డేటా చూసుకుంటే ఇన్ కేస్ మార్కెట్ పుట్సే హ్యూజ్గా కాంట్రాక్ట్స్ బిల్డ్ అవుతుంటే మార్కెట్ కొద్దిగా బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కేస్ మార్కెట్ పుట్ సైడ్ బిల్డ్ అవ్వకుండా కాల్ సైడ్ బిల్డ్ అవుతున్నాయంటే మార్కెట్ మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇది నిఫ్టీ. సో వెన్ యూర్ కమ్ బ్యాక్ విత్ బ్యాంక్ నిఫ్టీలో కూడా వీక్లీ అనాలిసిస్ చూసుకుంటే ఇది ఒక డబుల్ టాప్ అనుకుంటాం. హైయర్లో మార్క్ చేసుకొని కూడా మార్కెట్ని సెల్ చేయొచ్చు, లేదు ఒక ఈవినింగ్ స్టార్ అనుకోవచ్చు. దీన్ని కంప్లీట్గా ఈవినింగ్ స్టార్ అనుకోవచ్చు. మార్కెట్ కానీ దీని యొక్క లో బ్రేక్ చేస్తే నెక్స్ట్ టార్గెట్ 35,420 లెవెల్ దాకా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 420 ఈ లెవెల్ 35,500 లెవెల్ దాకా అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మార్కెట్లో ఖచ్చితంగా 35,500 లెవెల్ అయితే టచ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేస్తుందో బ్యాంక్ నిఫ్టీ కూడా అలా పర్ఫామ్ చేస్తాను. సో కంపేర్ విత్ నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ క్రాష్ అవ్వలేదు. సో నెక్స్ట్ వీక్ అయితే బ్యాంక్ నిఫ్టీ బాగా ఫాలో అవ్వచ్చని నా ఎక్స్పెక్టేషన్. ఇది కూడా డబుల్ టాప్ కింద తీసుకుంటే దీని యొక్క హైలో నోట్ చేసుకోండి 38,850, లో వచ్చి 37,224. అప్రాక్సిమేట్గా మనకు దీంట్లో ఒక 1,600 పాయింట్స్ అయితే ఉన్నాయి. సో 1,600 పాయింట్స్ అయితే మనకు మార్కెట్లో ఆ లెవెల్కి అయితే కరెక్ట్గా సరిపోతాయి. 35,500 లెవెల్ దాకా అయితే మార్కెట్ వస్తుంది. చూడు ఇదొక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్. సో దీన్ని ఈవినింగ్ స్టార్ ఆర్ షూటింగ్ స్టార్గా తీసుకుంటే మాత్రం మార్కెట్ క్రాష్ అయ్యే అవకాశాలు బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు వీక్లీ అనాలిసిస్ అయింది. ఇప్పుడు డే అనాలిసిస్లోకి వెళ్తాం. రేపటి ఇంట్రాడేకి ఏ విధంగా ఉండబోతుందో చూసుకున్నాం. ఇది కూడా స్ట్రాంగ్ డోజీ క్యాండిల్ ఫామ్ చేసి చూసుకోండి. ఇది కూడా ఒక స్వింగ్ హై. మనం నిఫ్టీలో అయితే ఎలా డిస్కస్ చేసుకున్నాం, బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ అదే విధంగా వస్తాం చూసుకోండి. ఇది ఒక ప్రైస్ యాక్షన్ అండి, ఫాలో అయింది. మళ్ళీ మార్కెట్ ఈ రేంజ్ బ్రేక్అవుట్ చేసి స్ట్రాంగ్గా బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్ళింది. సో అప్ సైడ్ వెళ్ళిన తర్వాత మార్కెట్ ఇదే లెవెల్కి వచ్చి రీటెస్ట్ చేస్తాను. సో ఆ లెవెల్ అనేది మనకు చాలా స్ట్రాంగ్ లెవెల్. ఏది 37,500 లెవెల్ అనేది చాలా స్ట్రాంగ్ లెవెల్. సో ఆ లెవెల్కి వచ్చితే కానీ మార్కెట్ వచ్చింది కాబట్టి ఆ లెవెల్ రేపు మార్కెట్ ఏ విధంగా ఓపెన్ అవుతుందో చాలా కీలకంగా ఉంది. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే 600 పాయింట్స్ 700 గ్యాప్ డౌన్ అయితే మాత్రం స్టే చేయకండి. ఖచ్చితంగా పుల్ బ్యాక్ వస్తుంది మార్కెట్లో. సో పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత మనకు స్ట్రాంగ్గా ఏదన్నా సెల్లింగ్ ఆపర్చునిటీ దొరికితే బేస్డ్ ప్రైస్ యాక్షన్ అనుకోవచ్చు, టెక్నికల్ ప్యాటర్న్స్ అనుకోవచ్చు, స్ట్రాటజీస్ ఉంటాయి. ఖచ్చితంగా స్ట్రాటజీస్ బట్టి మీరు ఆప్షన్ స్ట్రాటజీస్ బట్టి సెల్లింగ్ ఎంట్రీ తీసుకుంటే అట్ ద సేమ్ టైం మీరు ఎంట్రీ తీసుకునే ముందు ఆప్షన్ చైన్ డేటా కూడా ఒకసారి అయితే కంప్లీట్గా చెక్ చేసుకోండి. పుట్ సైడ్ మాత్రం ఎగ్జిట్ అవుతున్నారంటే మనకు హయ్యర్ లెవెల్లో సెల్లింగ్ ఆపర్చునిటీ కనపడితే మాత్రం ఖచ్చితంగా మనకు మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ దొరికే అవకాశాలు కూడా మార్కెట్లో ఎక్కువ ఉన్నాయి. హ్యూజ్ ప్రాఫిట్స్ తీసే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. సో మన టార్గెట్ లెవెల్ 35,500 లెవెల్ దాకా అయితే ఉంది కాబట్టి మార్కెట్ మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో దట్ ఈస్ ది మెయిన్ రీజన్. ఇంకా నెక్స్ట్ సపోర్ట్ తీసుకుంటే సో ఇంకా అంటే మార్కెట్ 1,600 పాయింట్స్ ఉంది కాబట్టి ఫాలో. నెక్స్ట్ సపోర్ట్ తీసుకున్నాం. రీసెంట్గా అంత లాంగ్ డిస్టెన్స్ మనం వీక్లీలో అనాలిసిస్ తీసుకున్నాం కాబట్టి లాంగ్ డిస్టెన్స్లో నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడుందో తీసుకున్నాం. నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ ఇది 36,860 లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. చూడండి మార్కెట్ ఇక్కడ ఫైట్ చేసే ఇచ్చింది కాబట్టి ఈ ప్రైస్ యాక్షన్ ప్రకారం 36,700 ఆ లెవెల్లో మాత్రం మంచి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఇన్ కేస్ మార్కెట్ కానీ గ్యాప్ డౌన్ అయితే మనం గీసుకున్న లెవెల్ ఏదైతే 37,500 లెవెల్ ఇప్పుడు రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. సపోర్ట్ కింద వచ్చి 36,700 లెవెల్. అది కూడా మార్కెట్ బ్రేక్ చేస్తే నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ 36,000కి అయితే కంపల్సరీ మార్కెట్ అయితే వచ్చేస్తుంది బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్.
ఇదండి మన అనాలిసిస్. వీక్లీలో కానీ డేలో కానీ మనం డ్రా చేసుకునే లెవెల్స్కి ఒకసారి పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతాయి. లిటిల్ బిట్ ఒక 50 to 100 పాయింట్స్ బ్యాంకింగ్ బిట్ డిఫరెన్స్ ఉండొచ్చు. సో మనం ప్రైస్ యాక్షన్ ప్రకారం ఆర్ టెక్నికల్ ప్యాటర్న్స్ ప్రకారం చేస్తాం కాబట్టి మనం మంచి ఎంట్రీ కోసమే వెయిట్ చేస్తాం. కానీ మీరు హ్యూజ్ క్వాంటిటీ అయితే ట్రేడ్ చేయకండి, మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ కూడా ఉంటుంది చూసుకోండి. ఇది ఒక డబుల్ టాప్ అండి, కంప్లీట్ డబుల్ టాప్ చూసుకోండి. దీని యొక్క లో నోట్ చేసుకోండి, స్వింగ్, ఇదొక స్వింగ్. సో ఇదొక 800 పాయింట్స్ ఫాల్ ఉంది. సో మార్కెట్ 800 పాయింట్స్ ఫాల్ అయ్యలేదా క్లియర్ కట్ మీకు డ్రా చేసి కాబట్టి చూపిస్తాను. ఒకటోసారి స్వింగ్ అండి. సో డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిన తర్వాత మార్కెట్ క్రాష్ అవుతుంది, మార్కెట్ ఇంకా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మన టెక్నికల్ ప్యాటర్న్స్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి. మనం ఎలాగ ఎంట్రీ తీసుకోవాలి, ఎలా స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఇక్కడ ఇంపార్టెంట్. సో మీరు రిస్క్ రివార్డ్ ఫాలో అవ్వకుంటే మాత్రం ఒక్కరోజు మాత్రం కంప్లీట్గా మార్కెట్ మనకు హ్యూజ్ లాసెస్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఖచ్చితంగా మనం చేసుకున్న ప్రెడిక్షన్ ఒక్కొక్కసారి లాస్ కూడా వచ్చిందంటే లాస్ని మనం తక్కువ లాసెస్లో తీసుకోవాలి, ప్రాఫిట్స్ అయితే చాలా ఎక్కువ తీసుకోవాలి. మనకు మార్కెట్ క్రాష్ అయితే మనం హ్యూజ్ క్వాంటిటీస్ పెట్టడం వల్ల వన్స్ అగైన్ రివర్స్ అయిందంటే మాత్రం మార్కెట్ మనకు క్యాపిటల్ మొత్తం కొలాప్స్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. మన క్యాపిటల్ ప్రాఫిట్ లేకుండా పర్వాలేదు, మన క్యాపిటల్ అయితే లాస్ చేసుకోకూడదు. సో ఈరోజు ఆపర్చునిటీ దొరకలేదంటే మాత్రం నెక్స్ట్ డే కంపల్సరీ మన కోసం ఒక ఆపర్చునిటీ ఉందని వెయిట్ చేసి పొజిషన్ తీసుకుంటే మంచి ప్రాఫిట్స్ అయితే మార్కెట్లో కూడా లాంగ్ టర్మ్స్ అయితే సస్టైన్ అవుతారు. అదర్వైజ్ అయితే మార్కెట్లో సస్టైన్ అవడం చాలా కష్టం. సో దట్ ఈస్ ద గైస్ మన అనాలిసిస్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అట్ ద సేమ్ టైం మన అనాలిసిస్ కోరికన్నా నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేయండి. సో ఇన్ కేస్ డీమ్యాట్ అకౌంట్స్ ఎవరికైనా లేకపోతే కింద డీమ్యాట్ అకౌంట్స్ నా లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం నా టెలిగ్రామ్ ఛానల్ కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేసిన డిస్క్రిప్షన్లో, టెలిగ్రామ్ ఛానల్ కూడా లింక్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెట్టండి. అట్ ద సేమ్ టైం నా వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాను, వాట్సాప్ నెంబర్ కూడా మీరు కాల్ చేసిన మెసేజ్ చేసినైతే నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. సో థ్యాంక్